డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పంటలు నీట మునిగాయని, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ముందు ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైన యంత్రాంగమంతా దృష్టి పెట్టింది. ఈ సహాయ కార్యక్రమాలు కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టనున్నారు. సో ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా దాదాపు 20 మంది చనిపోయినట్లు గుర్తించింది. 5,000 మందికి పైగా ప్రజలకు నిరాశ్రయులై పునరావాస కేంద్రంలో ఉంటున్నట్టు లెక్క కట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలోని 131 మండలాల పరిధిలో 999 గ్రామాల్లో 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా వరికి 1.80 లక్షల ఎకరాల్లో, పత్తికి 1.6 లక్షల ఎకరాలు, మొక్కజొన్నకు 20,000కు పైగా ఎకరాల్లో నష్టం జరిగిందని వెల్లడించింది. నలభై 8 గంటల పాటు కురిసినటువంటి వాన ఏ విధంగా కూడా హైదరాబాద్ నగర వీధులన్నింటినీ కూడా ముంచెత్తింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రం ఇళ్లలో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అంశాల వల్ల, ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కువగా కూడా అంటురోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా వైద్య అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి మొత్తంగా జీహెచ్ఎంసీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు నిరవధికంగా కురిసినటువంటి వాన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా ఇటు హైదరాబాద్ అనే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఇటు చెరువులు కావచ్చు, అంటే రోడ్లన్నీ కూడా చెరువులను తలపించేటువంటి స్థాయిలో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎటు చూసినా కానీ చెరువులు తలపించేటువంటి వాతావరణం సృష్టించే విధంగా కూడా అంటే వర్షం బీభత్సం సృష్టించింది అన్నట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే
ఈ సంబంధించినటువంటి ఈ వరద అదేవిధంగా ఏ మేరకు నష్టం వాటిల్లింది అనేటువంటి అంచనాలు అయితే వేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా 6,000 కోట్ల వరకు కూడా ఈ నష్టం వాటిల్లింది అనేటువంటి ఒక అంచనా, ప్రాథమిక అంచనాకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ అంచనా అనేటువంటిది అంటే 10,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగి ఉండొచ్చు అనేటువంటి ఆ విధంగా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షానికైతే అంటే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లుగా భారీ వర్షాలు ఉంటాయి, భారీ వర్షానికి మించి అతి భారీ వర్షాలు ఉంటాయి, అతి భారీ వర్షాన్ని మించి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని చెప్పి హెచ్చరిక జారీ చేసినట్లుగానే మొత్తంగా అయితే మాత్రం అదే స్థాయిలో కూడా అత్యంత భారీ వర్షాలే కురిసి మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని నీటిమయంగా మార్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎటు చూసినా కానీ చెరువులు తలపించేటువంటి రోడ్లు దర్శనమే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ, వరంగల్ ప్రాంతాలు, అదేవిధంగా మహబూబాబాద్లో అయితే మాత్రం ఈ తీవ్రత అనేటువంటిది మరింత ఎక్కువగా అంటే ఈ వరద తీవ్రత ఉధృతి ఎక్కువ అవటం వల్ల మొత్తంగా అక్కడ జనజీవనం మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి, రోడ్లన్నీ చెల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తంగా ఎటు చూసినా కానీ అంటే విద్యుత్ దీపాలన్నీ కూడా అన్నీ కూడా నేలకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ చెల్లా చెదిరైపోవటమే కాకుండా పంట నష్టం కూడా చాలా తీవ్ర స్థాయిలోనే జరిగింది. మొత్తంగా నివాస ప్రాంగణాలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే సాధారణ నివాస ప్రాంగణాలు కావచ్చు, అవన్నీ కూడా భవంతులన్నీ కూడా కొన్ని చోట్లయితే 1వ ఫ్లోర్ వరకు, కొన్ని చోట్ల 2వ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. అదే మొత్తంగా చూస్తే మాత్రం 5,000 మంది ఇప్పటికే పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు, 5,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా ఈ అంచనా కూడా మరింత క్షేత్రస్థాయిలోకి వెళితే మాత్రం ఈ సంఖ్య అనేటువంటిది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాకైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అంటే పూర్తిగా అయితే మాత్రం ఏ విధంగా ఏ స్థాయిలో ఏ మేరకు నష్టం వాటిల్లినప్పటికీ కూడా ముందుగా ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకొని నిరాశ్రయులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి మహారాష్ట్రకు, తెలంగాణకు కూడా ఇటు రాకపోకలు అనేటువంటి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా పూర్తిగా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఏ విధంగా చూసినా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జరిగినటువంటి నష్టాన్ని అంతటిని కూడా కొంత చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా అదే పనుల్లో నిమగ్నమై ఉండాలి. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు కూడా సూచన జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇట్లు రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన పైప్ లైన్లు డ్యామేజ్ అయినటువంటి పైప్ లైన్ల పునరుద్ధరణకు కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు కావచ్చు, మొత్తంగా 2,000 కోట్ల వరకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగా కూడా అంచనాకు వస్తున్నారు. ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు అంటే ఎక్కడికక్కడ తీగలు తెగిపోయినటువంటి వీటన్నిటి కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నానికి మొత్తంగా వాటన్నిటిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటికి 200 కోట్ల మేర వరకు అక్కడ ఖర్చు అవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 48 గంటల పాటు నిరవధికంగా కురిసినటువంటి వర్షం అయితే మాత్రం ఒక్కసారిగా బీభత్సాన్ని సృష్టించడమే కాకుండా మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని పలు జిల్లాలను అయితే మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునేటట్లుగానే చేసింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, పూర్తిగా అధికారులంతా కావచ్చు, వారంతే అయితే మాత్రం పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. ఇంకా క్షేత్రస్థాయి కూడా వెళ్ళి వీటన్నిటి కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ అంటే ఇంకా తుఫాను హెచ్చరిక అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి సూచన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమై ఉంది, అంటే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా చేసేటువంటి దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకి వెళుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.